ఇజ్రాయెల్ ఉన్నటువంటి యుఎస్ బేస్డ్ యూనివర్సిటీస్ పైన దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాడిని మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి అమెరికా అండ్ ఇజ్రాయెల్ సిద్ధమైపోయి ఆ యూనివర్సిటీని వర్చువల్ గా ఆపరేట్ చేస్తున్నాయంట. అంటే కేవలం ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే నిర్వహిస్తోంది. అటాక్స్ హావ్ బీన్ రిపోర్టెడ్ అక్రాస్ ద గల్ఫ్ ఇంక్లూడింగ్ కువైట్ and 10 army personnel were injured as a result. So 10 మంది ఆర్మీ సిబ్బందికి చాలా భయంకరమైనటువంటి గాయాలనేట్టుగా తెలుస్తోంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఈ 24 అవర్స్ దాడిలో కేవలం మనం చూస్తే మిడిల్ ఈస్టర్న్ లో ఇంకా హైలైట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. డైరెక్ట్ స్ట్రైక్స్ కి అటు ఇరాన్ ఇజ్రాయెల్ పాల్పడుతూనే ఉన్నాయి. లెబనాన్ సిరియాల పైన కూడా ఇజ్రాయెల్ దాడిని కొనసాగిస్తూనే ఉంది. సో ఇక్కడ మిసైల్ వర్షం కురుస్తోంది ఇరాన్ వైపు నుంచి, డ్రోన్లు కురుస్తూ ఉన్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వెంట ఇంకా తమ బలగాలని మోహరించి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మరింతగా పటిష్టం చేసే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇరాక్ సిరియా ఈ రెండు దేశాల మధ్య కూడా, బికాజ్ ఇరాక్ ఈజ్ సపోర్టింగ్ అమెరికా ఆర్ ఇజ్రాయెల్, సిరియా ఈజ్ సపోర్టింగ్ మీకు అందరికి తెలిసిందే ఇరాన్ సపోర్ట్ చేస్తోంది. సో సిరియాల పైన ఇప్పుడు ఇరాక్ అండ్ సిరియాల పైన కూడా యుద్ధం తీవ్రతరం అవుతోంది. సో ఐరన్ డోమ్ ని అటు ఇజ్రాయెల్ యాక్టివేట్ చేసింది. ఆరో సిస్టమ్స్ ని అంటే ఇంటర్సెప్ట్ చేయడానికి ఉపయోగించినటువంటి ఆ మిసైల్స్ కూడా యాక్టివేట్ చేసింది. సో సిరియా నగరం పైన, సిరియా దేశం పైన చాలా భయంకరమైనటువంటి దాడులతో ఇజ్రాయెల్ కూడా రెచ్చిపోతోంది. సో పర్షియా అండ్ రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్ అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గరికి, రెడ్ సీ బాబెల్ మండి, ఈ స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండి దగ్గరికి కూడా రెండు చోట్లకి అమెరికా తన బలగాలని పంపించింది. చాలా పెద్ద మొత్తంలో ఎలాగైనా సరే ఈ రెండు జలసంధుని దక్కించుకునే ప్రయత్నం అమెరికా చేస్తూనే ఉంది. సో ఫైటర్ జెట్స్ హావ్ బీన్ డిప్లాయిడ్ ఇన్ టు క్వాతార్ అండ్ యుఏఈ. ఇప్పటికే కువైట్ లో ఉన్నటువంటి ఒక స్థావరం పైన, బహ్రెయిన్ లో ఉన్నటువంటి స్థావరం పైన డైరెక్ట్ అటాక్ లో భాగంగా ఇరాన్ చేసిన అటాక్ తో 3 KC-135 అనేటువంటి ఆయిల్ ట్యాంకర్స్ తో పాటుగా F-35 లాంటి యుద్ధ విమానాలు కూడా కుప్పకూలిపోయిన అమెరికా మరిన్ని యుద్ధ విమానాలని ఖతర్ మరియు యుఏఈలకు పంపించింది. అక్కడ యుద్ధ విమానాలు సన్నద్ధమవుతూ ఉన్నాయి. సిరియా ఇరాక్ వార్ జరుగుతోంది, అక్కడ రెండు దేశాల మధ్య కూడా యుద్ధం కొనసాగుతోంది. లెబనాన్ పైన కూడా భయంకరమైనటువంటి దాడులకి ఇజ్రాయెల్ పాల్పడుతోంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దక్కించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అమెరికా కూడా చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. యెమెన్ వైపు నుంచి కూడా ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తూ కొన్ని దాడులు జరుగుతున్నాయి. రెడ్ సీ మొత్తాన్ని కూడా యెమెన్స్ కంట్రోల్లోకి తీసుకున్నారు. సో మిలిటరీ ఆపరేషన్ జరుగుతున్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ లాస్ట్ 24 అవర్స్ అటాక్ లో 50 నుంచి 150 లొకేషన్స్ వరకు, సుమారుగా ఒక 100 లొకేషన్స్ వరకు డైరెక్ట్ గా ఇజ్రాయెల్ టార్గెట్ చేసి దాడులు చేసింది. దాంట్లో మిసైల్ బేస్డ్ గోడౌన్స్ ఉన్నాయి, వెపన్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, స్టోరేజ్ సైట్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, భయంకరమైనటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు, మాల్ల పైన కూడా దాడి చేసింది ఇజ్రాయెల్. సో టెహరాన్ ద మోస్ట్ అఫెక్టెడ్ కంట్రీ యాజ్ ఆఫ్ 24 అవర్స్. 24 గంటలు నడుస్తున్న కొద్ది టెహరాన్ అనేది చాలా మోస్ట్ ఎఫెక్టెడ్ సిటీగా ఉంది భయంకరమైనటువంటి దాడులతో. అదే ఇరాన్ ఇజ్రాయెల్ పైన 10 లొకేషన్ల పైన దాడి చేసింది. ఆ 10 లొకేషన్లు కూడా మిలిటరీ సైట్స్, మిలిటరీ బేస్డ్ అండర్గ్రౌండ్ సిటీస్ అండ్ సివిలియన్ జోన్స్, వీటిపైన దాడి చేసింది. టెల్-అవీవ్ ప్రాంతం పైన చాలా భయంకరమైనటువంటి దాడిని ఇరాన్ చేసింది. సో లాస్ట్ 24 అవర్స్ నుంచి 150 టార్గెట్స్ ఇజ్రాయెల్కి అయితే, సుమారుగా 10 నుంచి 25 టార్గెట్స్ ఇరాన్కి అయ్యాయి. అక్కడ ఆ వర్షం కూడా కురిసింది. సో యాజ్ ఆఫ్ నో ఈ దాడికి సంబంధించి పలు లొకేషన్లో ఈ స్థాయి దాడులు చేయడంతో మరణాల సంఖ్య కూడా చాలా అధికంగా పెరిగే అవకాశం కనబడుతోంది. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రియాక్ట్ అవుతున్న విజువల్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాట ఏంటంటే, మళ్ళీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ వార్త జరుగుతున్న క్రమంలోనే నేను ఇంటర్నేషనల్ వార్తా కథనాలు చూస్తున్నాను. హెజ్బొల్లా క్లెయిమ్స్ మోర్ అటాక్స్ ఆన్ నార్థర్న్ ఇజ్రాయెల్. సో హెజ్బొల్లా సంస్థ ఏం చెప్తుందంటే, మేము నార్థర్న్ ఇజ్రాయెల్లో కూడా అటాక్ చేస్తున్నాం, బికాస్ యూనివర్సిటీస్ పైన ఇరాన్లో టెహరాన్ నగరాన్ని అంతమొందించే ప్రయత్నం ఇజ్రాయెల్ చేసింది కాబట్టి మేము సైతం నార్థర్న్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నామని చెప్పి లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లా సంస్థ చెప్తోంది. సో తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల 50 నిమిషాల వరకు ప్రెసైజ్ టార్గెట్స్తో దాడులు చేశామని హెజ్బొల్లా క్లెయిమ్ చేస్తుంది. ఒకసారి ఇరాన్ నగరం పైన, ఇరాన్లో ఉన్నటువంటి టెహరాన్ నగరం పైన, ఇజ్రాయెల్ టెల్-అవీవ్ ప్రాంతం పైన ఎటువంటి దాడులు జరిగాయి ఆ విజువల్స్ చూద్దాం. مقداد زد. یه دونم پشتشه.
یه پستشه. టార్చ్ కనబడుతోంది, ఆ టార్చ్ సెట్ కనబడుతున్నాయి. సో ఇదొకటే కాదు, ఇస్ఫహాన్ యూనివర్సిటీ పైన, టెహరాన్లో ఉన్నటువంటి ఇరానియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ పైన, రెండు యూనివర్సిటీల పైన చాలా భయంకరమైనటువంటి దాడులతో రెచ్చిపోయింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో బిల్డింగ్లన్నీ కూడా కుప్పకూలిపోయాయి, కాలి బూడిదైపోయాయి. ఇజ్రాయెల్ దాడులతో టెహరాన్లో కూడా కొంత భయానకమైన వాతావరణం నెలకొంది. రోడ్డెక్కి వేలాది మంది జనం ప్రాణ భయంతో అల్లాడిపోతున్నారు, ఆర్తనాదాలు చేస్తున్నారు, కాపాడండి అంటూ అరిచి గగ్గోలు పెడుతున్నారు. ఇజ్రాయెల్ భీకర దాడులతో ఒక్కసారిగా ఇప్పుడు ఇరాన్ నగరం అతలాకుతలమైంది. ఇదోవైపు కొనసాగుతూ ఉండగానే డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే, యుఎస్ ట్రిపోలి అటువంటి వార్షిప్ని మేము ఇరాన్ దగ్గరికి పంపించాము. ఏ క్షణమైనా 3500 నుంచి 4500 వరకు సుమారుగా ఆ స్థాయిలో కమాండెంట్స్ మొత్తం కూడా ఇరాన్ భూభాగంపై అడుగుపెట్టే అవకాశం ఉంది అని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఆయన చేసిన ఈ స్టేట్మెంట్కి వ్యతిరేకంగా ఇరాన్కి సంబంధించినటువంటి స్పీకర్ ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. సో స్పీకర్ గాలిబఫ్ ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. వాళ్ళు ఒక్కసారి అడుగు పెట్టగానే వాళ్ళంతటా వాళ్ళే ఒక భయోమరణానికి పాల్పడేటువంటి డ్రోన్ల మాదిరిగా, వాటర్ పేలిపోయే షాహిద్ డ్రోన్స్ మాదిరిగా వాళ్ళ మనుషులు పేలిపోతారు, పుచ్చలు ఎగిరిపోతాయని చెప్పి ఇరాన్ కూడా వార్నింగ్ ఇస్తోంది. గలీబఫ్ ఏమన్నారంటే 3500 మంది మా భూభాగంలోకి అడుగు పెడుతున్నారు, అడుగు పెట్టి మమ్మల్ని అంతమొందిస్తారని చెప్పేటువంటి మాటలు డొనాల్డ్ ట్రంప్ లేకపోతే యుఎస్ సెంట్రల్ కమాండ్స్ చెప్తున్నాయి కదా. ఒక్కసారి దమ్ముంటే అడుగు పెట్టమనండి. అడుగు పెట్టగానే షాహిదీ డ్రోన్ల మారుగా వాళ్ళంతా వాళ్ళే పేలిపోతారు, పుచ్చలు ఎగిరిపోతాయని చెప్పి గాలిఫీ వార్నింగ్ ఇస్తున్నారు, గాలిబఫ్. సో ఇవి ఒకవైపు అయితే కార్గ్ ఐలాండ్ హార్మూజ్ జలసంధిని టార్గెట్గా అమెరికా ఈ ఆపరేషన్ చేపడుతున్నట్టు తెలుస్తోంది. సో ఒకవైపు కార్గ్ ఐలాండ్ అండ్ హార్మూజ్ జలసంధిని హెడ్ ఆఫ్ షెడ్యూల్, ఒకవేళ కనుక నేనే అక్కడ కాలు మోపాల్సి వస్తే డైరెక్ట్గా మేము ఒక 1 వీక్ షెడ్యూల్ ముందుగానే వేసుకొని ఉంచుకున్నాము. సో ఎప్పటికప్పుడు ఏం జరిగింది అని పరిణామాలు అంచనా వేసి ఒక వారం 10 రోజుల ముందే షెడ్యూల్ వేసుకుని ఉన్నాము. డెఫినెట్గా అంతకంతకి ఇరాన్ చాలా ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది అనేది డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాట. సో మీరు 15 పాయింట్లు పంపించారు, అమెరికా ఏం చేసింది 15 పాయింట్లను పంపించింది ఇరాన్. మీరు 15 పాయింట్లు కనుక ఒప్పుకుంటే యుద్ధాన్ని ఆపుతానని చెప్పి అమెరికా వైపు నుంచి ఒక క్లియర్ స్టేట్మెంట్ వెళ్ళింది. దానికి ప్రతీకార భాగంగా అంటే అదే స్థాయిలో ఇరాన్ కూడా కొన్ని పాయింట్లను సిద్ధం చేసి అమెరికాకు పంపించింది. మీరు వీటిని యాక్సెప్ట్ చేయండి, వాటిని యాక్సెప్ట్ చేస్తామని చెప్పి ఇరాన్ చెప్పుకొచ్చింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటారంటే, ఈ 15 పాయింట్లని మేము యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఇఫ్ ఎట్ ఆల్ మేము పంపించిన పాయింట్స్ కనుక యాక్సెప్ట్ చేస్తే మేము పంపించినట్టుగా రెజ్యూమీని చేంజ్ చేయండి. ఆల్రెడీ ఒకరు చనిపోయారు, ఇంకొకరు ఆసుపత్రి పాలు